అందరికీ నమస్కారం అండి. కృష్ణాష్టమి పూజ నేను ఎలా చేసుకునేదాన్నో చూపిస్తున్నాను. చేసుకునేదాన్ని. ఇది మా బాబు చిన్నప్పుడు ఇలా కృష్ణుడి కింద రెడీ చేసేదాన్ని. ఇదేమో మా పాప ఫోటో. ప్రతి ఇయర్ రెడీ చేస్తానండి కృష్ణాష్టమికి. 1 ఇయర్ కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను కృష్ణాష్టమి రోజు ఇద్దరిని రెడీ చేస్తాను. కృష్ణుడి కింద నాకు చాలా సరదా అండి అలా రెడీ చేయడం. నేనైతే పాదాలు ఎలా వేసుకుంటున్నానో చూపిస్తున్నాను. జాజి ఉంటుంది కదా, ఎర్రమట్టి ఉంటుంది కదా, ఎర్రమన్ను అంటారు అది. ఫస్ట్లో అయితే నేను పసుపు రాసి అప్పుడు పాదాలు వేసేదాన్ని. ఈ జాజు దొరుకుతున్న కాడి నుంచి ఈ జాజుతో వేస్తున్నాను. ఇదైనా పర్వాలేదు, పసుపు అయినా పర్వాలేదండి. ఇలాగా ఇక్కడ చిన్నపిల్లలు ఇక్కడ ఒక అడుగు, కొంచెం ఎదురు ఒక అడుగు అలా వేస్తారు కదా, ఆ టైప్లో వేస్తానన్నమాట నేను. ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టానండి వీడియో. అడుగులు ఎలా ఎన్ని అడుగులు వేస్తానో తులసికోట నుంచి అడుగులు వేస్తానన్నమాట నేను. ఆల్రెడీ షార్ట్లో పెట్టాను ఒకసారి. ఇదైతే అడుగులు ఎలా వేస్తానో చూపిస్తున్నాను. ఫస్ట్ చిన్నపిల్లల గాజు ఉంటుంది కదండి, గాజు తీసుకుని ఫస్ట్ లోపల వైపు పూర్తిగా రౌండ్ అంతా వేయకుండా కొద్దిగా రౌండ్ వదిలేసి లోపల వైపు ఇలాగ ముగ్గుతో కానీ వరిపిండితో కానీ, ఎక్కువగా వరిపిండితోటే వేయాలండి. వరిపిండితో వేసుకోవాలి. లోపల వేసి అలా వదిలేసి తీసి మళ్ళీ కొద్దిగా పైన పెట్టి ఈసారి పైనుంచి వేయాలి. గాజు బయట నుంచి వేసుకురావాలి. ఎందుకంటే మడం కొద్దిగా చిన్నగా ఉంటుంది, ఎదర వేళ్ళ దగ్గర కొంచెం వెడల్పుగా ఉంటాయి కదా పాదాలు, అలా వేస్తాను నేను. అలా గాజు అవుట్లైన్ వేసుకోవాలి. వేసి తీసేసిన తర్వాత ఇంకా ఇలాగ వస్తుందండి చిన్న కృష్ణుడి పాదాలు. మనం పైన వేలు పెట్టుకోవడమే, పెట్టుకుంటే బాగుంటుందండి. 5 వేలు కింద ఉంటాయి కదా, మనం అలా జాగ్రత్తగా ఇలా రౌండ్ తిప్పుకుంటే చాలా వచ్చేస్తుంది. చాలా ఈజీగానే వచ్చేస్తాయండి కృష్ణుడి పాదాలు. పెద్ద ఏమీ కష్టపడక్కర్లేదు. నేనైతే తులసికోటలో నుంచి కృష్ణుడు వస్తున్నట్టు ఇలాగా నా పూజ మందిరంలోకి వస్తున్నట్టు పెట్టుకుంటాను. అలా చాలా లెక్క అడుగులు వేసుకుంటాను. ఇలా వేసుకొని కుంకుమ పొట్టు పెట్టి చుట్టూ పువ్వులు వేసి పాదాన్ని చాలా అందంగా అలంకరించుకుంటే బాగుంటుందండి. వేయలేని వాళ్ళు ఇలా సింపుల్గా అయినా వేసుకోవచ్చు. అలాగా 2-3 చోట్ల వేసుకుని పూజా మందిరంలోకి వస్తున్నట్టయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా మనకు ఆనందమేనండి. కృష్ణుడి పాదాలు మనం ఆ రోజంతా చూసుకుంటుంటే నిజంగా కృష్ణుడు వస్తున్నాడా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉంటే మాత్రం శుద్ధ నానబెట్టేసి ఆ నానిన శుద్ధలో పాదాల ముంచి వేయాలి. అలా వేసుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్నపిల్లలు చిన్నప్పుడు అలా వేసేదాన్ని. ఇంకా ఎదుగుతున్నప్పుడు అయితే ఇంకా ఇలాగా పిండితోటి అయితే ఇలాగా ముగ్గు వేసేసుకున్నాను. చిన్నప్పుడు అయితే అలా వేసేదాన్ని. చిన్నపిల్లలు కాబట్టి పాదాలు అడుగులు వేయించేదాన్ని. జాగ్రత్తగా పిల్లలు పట్టుకుని వేయించాలండి, జాగ్రత్త కాబట్టి. ఈ గొచ్చికి నామశుద్ధ నానబెట్టేసి ఆ ప్లేట్లోని వాళ్ళ పాదాల ముంచి అడుగులు వేయించుకోవచ్చు. అలాగన్నా వేసుకోవచ్చు కృష్ణుడి కింద రెడీ చేసి. లేదనుకో ఇలాగ ముగ్గుతో అయినా వరిపిండితో అయినా ఇలా వేసుకోండి. ఇలాగ మనం ఎంత అందంగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది. కాకపోతే ఎక్కువ అడుగులు వేసుకున్నప్పుడు మనకి కొద్దిగా శ్రమగా ఉంటుంది, కష్టంగా అనిపించవచ్చు. కాకపోతే మనం శ్రమ పడిన దానికి తగ్గ ఫలితం అయితే ఉంటుందండి. అడుగులు వేసుకుంటుంటే మనకి 2 రోజులు 3 రోజులు అయినా చెరగవు కదా, చక్కగా అలాగ ఉంటాయి. మనం తుడుచుకునేటప్పుడు కూడా పక్క నుంచి తుడుచుకుంటే ఆ పాదాలు అలా కనిపిస్తూ ఉంటాయి. కృష్ణుడు నిజంగా మన ఇంట్లో ఉన్నాడా అనిపిస్తుంది. అలాగ పువ్వులతో డెకరేట్ చేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే ఎక్కువ అడుగులు అయితే టైం పడుతుంది, కానీ ఒక తక్కువ అడుగులు వేసుకున్నప్పుడు కూడా ఇలా అందంగా రెడీ చేసుకోండి. చక్కగా పువ్వులు ఇలా అలంకరించుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది పాదాలు అయితే. కృష్ణుడికి ఇష్టమైన అటుకులు బెల్లం మాత్రం పెట్టండి పూజలోని. అటుకులు బెల్లం ఇవి నైవేద్యం పెట్టండి. లేదా అటుకులు లడ్డు కానీ అటుకుల పాయసం కానీ ఏదైనా తయారు చేసి పెట్టండి. కృష్ణుడికి ఇష్టం కాబట్టి అటుకులు మాత్రం కంపల్సరీ పెట్టండి. ఏది పెట్టినా పెట్టకపోయినా నైవేద్యం. మీరు లడ్డు ఇవన్నీ తయారు చేయలేము అనుకుంటే అటుకులు బెల్లం కలిపేసైనా ప్రసాదంగా పెట్టండి. పెట్టి చిన్నపిల్లలకు ఆ ప్రసాదం పంచిపెట్టండి. చాక్లెట్లో ఒకటి కొంచెం అటుకులు బెల్లం కలిపిన ప్రసాదం అలా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా అలా పంచిపెట్టుకోండి. అలా పంచిపెట్టుకున్నా కూడా మంచిదే. స్వామికి మాత్రం తులసి మాల వేయండి. పువ్వుల మాల వీటిలన్నిటికన్నా కూడా స్వామికి ఎక్కువగా తులసి మాల అంటే ఇష్టం కదా.
తులసిమాల వేయండి. నేనైతే ఈ పూజ ఈవినింగ్ చేసుకుంటానండి, ఎందుకంటే కృష్ణుడు నైట్ పుట్టాడు కదా, అందుకు కృష్ణాష్టమి కూడా నైట్ ఉన్న అష్టమిని చూసి ఎక్కువగా కృష్ణాష్టమి చేస్తారు. నైట్ లేకపోతే ముందు రోజు అంటే ముందు రోజు చేస్తారు. అందుకనే ఫస్ట్ నుంచి కూడా కృష్ణాష్టమి నైట్ ఉంటేనే ఆ రోజు చేస్తాను. కృష్ణాష్టమి సాయంత్రం పూట చేస్తేనే మంచిదండి. వీలు కుదిరిన వాళ్ళైతే ఉదయం చేసేసుకోండి. కృష్ణుడు సాయంత్రం పూట చేస్తుంటేనే మనకి ఆ ఇంట్లో కళగా ఉంటుంది. సాయంత్రం రెడీ చేసుకుని చక్కగా చేయొచ్చు. పిల్లల్ని కూడా స్కూల్ నుంచి వచ్చారు రెడీ చేసుకుని కూడా చేసుకోవచ్చు చక్కగా. అలాగా ఈవినింగ్ చేసుకోండి, కుదరకపోతే మార్నింగ్ అయినా చేసేసుకోండి. నేనైతే మార్నింగ్ చేయనండి, ఈవినింగే చేస్తాను. కొంతమంది అయితే కలసం పెట్టి ఉపవాసం ఉండి ఇవన్నీ చేస్తారు. నేనైతే కలసం ఏమీ పెట్టను, ఫోటోకి పెట్టుకుంటాను. ఈవినింగ్ చేస్తాను అనమాట. ఫోటో పెట్టుకుని తులసిమాల వేసి అలంకరించుకుని స్వామిని పాదాలు వేసి అష్టోత్తరం అవన్నీ చదువుకుని పిల్లల్ని రెడీ చేసుకుంటాను అంతే. ఇవైతే పాదాలు దొరుకుతాయి కదా, మీరు అలా ఒక్కొక్క పాదం విడిగా మాకు వేయటం కుదరలేదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా చిన్ని పాదాలు 2 కలిపి ఉంటాయి కదా, నేను లక్ష్మీ పాదాల కింద వేస్తాను. అలా కలిపి ఉన్న పాదాలు 2 తీసుకుని ఆ పసుపు రాసి పసుపుతో కూడా ఇలా వేసుకోవచ్చండి. గొచ్చుకి డాగడను గొచ్చులు ఉంటాయి కదా, అడిగైతే పసుపు ఇలా రాసుకోండి. డాగడిపోద్ది పసుపు మా గచ్చులకి అనుకుంటే జాజుతో వేసుకోండి. 2 లేవు అనుకుంటే ఓన్లీ గచ్చు తడిగొడ్డు పెట్టేసుకుని ఆ గచ్చు మీదే పిండితో వేసుకోండి. ఇలాగా ప్లేట్లు ఉంటాయి కదా, మీరు అలా ప్లేటు తీసుకుని పిండి వేసి ఇలా రుద్దగానే వచ్చేస్తుంది. ఆ పాదాలు పడిపోతాయి. 2 పాదాలు పక్క పక్కన ఉన్నట్టు మనకి ఎన్ని పాదాలు కావాలితే అన్ని పాదాలు వేసుకోవచ్చండి. ఇలా చుట్టూ కుంకుమ బొట్లు పెట్టి చూడండి, పసుపు రెడ్ వైట్ కాంబినేషన్లో చూడండి ఎంత కలగా కనిపిస్తుందో మీకు. ఇప్పుడు అవుట్లైన్ ఎలా ఇచ్చుకుంటే మనము చక్కగా అది డిజైన్లా కనిపిస్తుంది. పాదం అంతా చక్రం టైప్లో అలా కనిపిస్తుంది. మొత్తం చుట్టూ కూడా డిజైన్ వేసేసుకొని ఇక్కడ కూడా మనకి ఏ పువ్వులు వీలుగా ఉంటే ఆ పువ్వు రేకులు కానీ రేకులు దొరకకపోతే ఇలా వదిలేసుకోండి. ఎలాగైనా సరే బాగానే ఉంటుంది. ఇలాగ మనకు నచ్చిన విధంగా కృష్ణుని అలంకరించుకొని మనం ఆనందాన్ని పొందొచ్చండి. ఇలాగ రేకులు వేసుకుంటే బాగుంటుందండి. లేదా ఒక పువ్వు దొరికితే ఒక పువ్వు పెట్టండి. చామంతి పువ్వు, గులాబీ పువ్వు ఒక పువ్వులే ఉన్నాయనుకోండి, ఒక్కో పాదానికి ఒక్కో పువ్వు పెట్టుకుంటూ వెళ్ళినా కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, గులాబీ రేకులతోటి ఇలాగ మనం అలంకరించుకునేసరికి చాలా అందంగా ఉంది. మీరందరూ కూడా కృష్ణాష్టమి చాలా బాగా చేసుకొని ఆనందాన్ని పొందండి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే పాదాలు వేయలేము అనుకుంటే ఇలాగ వేసుకుని ఎలాగైనా సరే స్వామిని పూజించుకోండి. ఎలా పూజించినా స్వామి స్వీకరిస్తాడు మనల్ని. కృష్ణుడు అనుగ్రహం పొందండి.